జీతపత్యాలు ఇవ్వకూడదు. బికాస్ హైయెస్ట్ పే ఈజ్ గివెన్ టు చీఫ్ సెక్రటరీ 2.25 lakhs per month అండి. ఓకే, 2.25 lakhs చీఫ్ సెక్రటరీకి జీతం. అలాగే జడ్జెస్ కి, హైకోర్టు జడ్జెస్ కూడా అదే రకమైన జీతం వస్తుందండి. వీళ్ళందరికంటే మించి 2 కోట్లు తీసుకోవడానికి అర్హత ఏమిటండి? ఆయన ఏం పాస్ అయ్యాడు, ఏమిటి అతనికి యొక్క ప్రావీణ్యత ఏమిటి, అనుభవం ఏమిటి? ఇది చాలా చాలా విడ్డూరం అండి. నేను అసలు ఈ షాక్ లోంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. గఫూర్ గారు వీళ్ళందరూ మరి అలా ఇంకా అక్కడ కూర్చుని పార్టిసిపేట్ చేయగలుగుతున్నారో పట్టాభి గారు నాకు తెలియటం లేదు. 2 కోట్ల రూపాయలండి బాబోయ్, ఏమిటండి కదా, చాలా దారుణం అండి. దీన్ని అసలు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలా అప్రూవ్ చేసింది, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఎలా ఊరుకున్నారు, ఇవన్నీ కూడా చాలా చాలా దురదృష్టకరమైన విషయాలండి. ప్రభుత్వం యొక్క పరిశీలన జరగకుండా ఇవి జరుగుతున్నట్టుగానే ఉందండి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి ప్రసాద్ గారు. ఒక్క మాట, ఇప్పుడు మీరు మిమ్మల్ని చీఫ్ సెక్రటరీగా తొలగించడానికి కూడా ఒత్తిడి తెచ్చిన వాళ్ళు ఈ అడ్వైజర్ పోస్టు లేని వాళ్ళు కూడా ఉన్నారని అప్పట్లో చెప్పేవారు, కరెక్టేనా? ఏమోనండి, నాకు అప్పట్లో నాకేమి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకేమి ఇవ్వలేదు. కాబట్టి ఏది కారణం ఏమిటో తెలియదు. అంటే ఇందాక మీరు చెప్పారు చూసారా, ఒక లిస్ట్ వచ్చింది, ఆ లిస్ట్ లో వాళ్ళ అర్హతల గురించి అడిగానని. నేను అడిగాను, తప్పకుండా అడిగాను. ఆ అర్హత అడిగిన వాళ్ళను కొంతమంది మీ మీద వ్యతిరేకంగా చెప్పారన్నది అప్పట్లో చెప్పుకున్నారు సెక్రటేరియట్ లో. తెలియదండి అంటే అవన్నీ కోపం ఉంటే ఉండొచ్చు వాళ్ళకి, ఏముంది కానీ అదేం కానీ. బట్ అర్హతలు మనకు కావాలి, వాళ్ళ రెజ్యూమే కావాలి. ఎందుకంటే అప్పట్లో చాలా చాలా దీన్ని పేలవంగా వచ్చేటప్పుడు ప్రపోజల్స్ నాకు అసలు ఆశ్చర్యం వేస్తుందండి. వాళ్ళకి ఇస్తున్న పదవులేమో వాళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, వెంకటకృష్ణ గారు మీరు అనుమతిస్తే చెప్తాను. కొన్ని శాఖల్లో మంత్రులకు అర్థం అవ్వలేదండి ఈ అడ్వైజర్స్ యొక్క పాత్ర ఏమిటో. ఒక చాలా చాలా నిరాడంబరంగా వ్యవహరించే ఒక మంత్రి, ఆయనంటే నాకు నిజంగా చాలా గౌరవం. ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడండి, అయ్యా ఈ అడ్వైజర్ అంటే ఏమిటి సార్, మీరు దయచేసి నాకు క్లారిఫై చేయండి. ఈయన నాకు అడ్వైజ్ ఇస్తాడా, మా సెక్రటరీ గారికి అడ్వైజ్ ఇస్తాడా, సెక్రటరీ తర్వాత ఈయన అడ్వైజ్ తీసుకున్న తర్వాత నా దగ్గరికి ఫైల్ రావాలా, ఏమిటి పరిస్థితి నాకు దయచేసి చెప్పండి అని అడిగాడు. ఇది వాస్తవం అండి, ఇందులో ఎక్కడా కూడా నేను ఏ రకమైన ఎగ్జాజరేషన్ చేయట్లేదండి, వాస్తవం చెప్తున్నాను. లేదు వాస్తవమే, ఎందుకంటే ఆ మంత్రి గారు తర్వాత ఒక దశలో బయట కూడా ఒక మాట మాట్లాడాడు ఇదే యాంగిల్లో ఆయనే. బహుశా అంటే మీరు నేను క్విజ్ కొంచెంసేపు ఆడుకుందాం కానీ నేను చెప్పను. నేను చెప్పను అంటే బాగున్నది కదా, సభ్యత కాదని. చాలా ఆయన ఆశ్చర్యపోయాడండి, ఏమిటండి అడ్వైజర్ లా పెడుతున్నారు, మా శాఖలో ఇంతమంది వచ్చేసారు ఇప్పటికి, వీళ్ళ పాత్ర ఏమిటి నాకు తెలియటం లేదు, మీకు చాలా అనుభవం ఉంది కదా దయచేసి చెప్పండి అన్నాడు. అంటే అయ్యా నా అనుభవం దేనికి పని కావట్లేదండి, బికాస్ గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇలా చేయలేదు. ఉండే 1-2 అడ్వైజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా చాలా లిమిటెడ్ గా ఉండేవాళ్ళు. ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు డాక్టర్ సిఎస్ రావు అని చెప్పి ఐటీ అడ్వైజర్ ఉండేవాడండి. ఆయన అసలు ఎలా వ్యవహరించేవాడంటే ఆయనకి శాంక్షన్ చేసిన అమౌంట్ కూడా ఖర్చు పెట్టకుండా తిరిగి వాపసు కట్టేసేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి నవ్వారండి మీటింగ్ లో, ఏమిటయా నువ్వు నీకు ఇచ్చిన డబ్బు కూడా నువ్వు ఖర్చు పెట్టట్లేదంటే, ఆయన అన్నాడండి, అయ్యా ఎందుకు నాకు ఖర్చు అవసరం లేదు, ఏ డిపార్ట్మెంట్ తో నేను మీటింగ్ పెడితే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాల్సిన బిస్కెట్స్, కాఫీ, టీ ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారు అండ్ వాళ్ళ ఖర్చులు వాళ్ళు భరించుకుంటున్నారు, కాబట్టి నేను ఫెసిలిటేట్ చేయడానికే నేను అడ్వైజర్ గా ఉన్నాను కదా, నాకంత ఖర్చు అవసరం లేదని ఆయన బడ్జెట్ కూడా సరెండర్ చేశారండి. సో అలాంటి ఉదాహరణలు మనకి విన్నప్పుడు ఇవాళ రోజుల్లో ఈ 200 కోట్లు 800 కోట్ల ఖర్చు చూస్తే షాకింగ్ గా ఉందండి. కేవలం ఒక 6-7 సంవత్సరాల వ్యవధిలో మారిన పరిస్థితులండి. అవును, చాలా చాలా దురదృష్టం.